అందరికీ రామ్ రామ్. ఈరోజు వీడియో వచ్చేసి డైరీ గురించి, టెక్నికల్లీ జర్నలింగ్ గురించి అనమాట. అండ్ దట్టు టు డూ లిస్ట్ కూడా ఒక బుక్ తీసుకున్నాను. ముందుగా అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో ఓపెన్ చేసి చూస్తున్నందుకు. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. ఈ ఇయర్లో నా ఫస్ట్ లాంగ్ వీడియో ఇదే. అండ్ హ్యాపీ టు సే దట్ వీఆర్ నియర్ టు 500 సబ్స్క్రైబర్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ హూ సపోర్టింగ్ మీ. కొత్తగా నా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో, దిస్ ఇస్ సంగీత ధరావత్. నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటే ఆల్రెడీ ఇంట్రడక్షన్ వీడియో చేసి పెట్టాను. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ఆ వీడియో చూడండి. యాక్చువల్గా విత్ వాయిసే వీడియో షూట్ చేశాను, కాకపోతే ఎడిట్ చేసేటప్పుడు కొంచెం నాయిస్ డిస్టర్బెన్స్గా ఉంది అని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను. సో లిప్ సింక్ అయితే అవ్వదు, ప్లీజ్ బేర్ విత్ మీ. ఇక టాపిక్లోకి వెళ్తే, ఈ వీడియోలో డైరీ రాయడం ద్వారా వచ్చే బెనిఫిట్స్ అండ్ అసలు డైరీ ఎందుకు రాయాలి అనే విషయాల్ని డిస్కస్ చేద్దాం. బేసికల్గా నాకు ఎప్పటి నుంచో డైరీ రాసే అలవాటు ఉంది, కానీ మధ్యలో రాయడం మానేశాను. మేబీ అలా రాయకపోవడం వల్లేనేమో నా లైఫ్లో కొన్ని డిస్టర్బెన్సెస్ని అయితే చూశాను. ఎందుకంటే మనం చేసే మిస్టేక్స్ కావచ్చు, ఓర్ ఏదైనా గ్రేట్ థింగ్స్ చేసినవి కావచ్చు, ఒక్కసారి మనం పెన్ను పెట్టి రాస్తే అవి మనల్ని కరెక్ట్ చేసుకుంటూ పోతాయి. అండ్ డైరీ రాయడం వల్ల ఈచ్ అండ్ ఎవ్రీడే మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవచ్చు. ఎందుకంటే మనం పాజిటివిటీస్ రాసినంత కాన్ఫిడెంట్గా నెగటివిటీస్ని రాయలేము. అలా అని రాయకుండా ఉంటే మనల్ని మనం చీట్ చేసుకుంటున్నాం అనే ఫీలింగ్ మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. సో మన డైలీ యాక్టివిటీస్లో అండ్ మన వే ఆఫ్ థింకింగ్లో నెగటివిటీ అనే వర్డ్ ఎరైజ్ అవ్వకుండా వస్తుందన్నమాట. డైరీ రాయాలనే థాట్ ఎవరికైతే ఉందో డెఫినెట్గా స్టార్ట్ చేసేయండి. అండ్ మన ఫీలింగ్స్ వేరే వాళ్ళకి చెప్పి వాళ్ళు మనకు సజెషన్ ఇచ్చే కంటే మనల్ని మనం కరెక్ట్ చేసుకోవడమే మంచిదనేది నా ఫీలింగ్. ప్రతిరోజు పడుకునేటప్పుడు డైరీ రాసి పడుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ చాలా బాగుంటుంది. డైరీ రాయడం వల్ల మనల్ని మనం బాగా అర్థం చేసుకోగలుగుతాము. నా ఆలోచన పరంగా ఫస్ట్ మనకు మనం బాగా అర్థమైతే ఇతరులను కూడా మనం బాగా అర్థం చేసుకోవచ్చు అనేది నా ఒపీనియన్. మ్యాక్సిమం డైరీ రాసే అలవాటు ఉన్న వాళ్ళకి సెల్ఫ్ లవ్ అనేది బాగా ఉంటుంది. నేను నా 9th క్లాస్ అనుకుంటా అప్పటి నుంచి డైరీ రాయడం స్టార్ట్ చేశాను. అప్పుడు నాకు అసలు ప్రాపర్గా ఎలా రాయాలో కూడా తెలీదు. లిటరల్లీ సిల్లీ థింగ్స్ కూడా రాసేదాన్ని. ఉండగా డైరీ ఇంగ్లీష్లో రాయడం స్టార్ట్ చేశాను. దానివల్ల వెకాబులరీ అండ్ గ్రామర్ కూడా కొంతవరకు ఇంప్రూవ్ చేసుకోగలిగాను. ఇలాంటి చిన్న పాజిటివ్ చేంజెస్ మన లైఫ్నే డిసైడ్ చేసే ఫ్యాక్టర్స్ అవుతాయి. అండ్ డైరీ రాయడానికి మనం కూర్చునేటప్పుడు మన బ్రెయిన్లో కొన్ని క్వశ్చన్స్ రన్ అవుతూ ఉంటాయి. అసలు ఈరోజు ఏం చేసాము, ఏం పాజిటివ్స్ ఉన్నాయి, ఏం ప్రోగ్రెస్ తెచ్చుకున్నాము, ఏమేమి మంచిగా ఎలా షెడ్యూల్ చేసుకున్నాము, ఇలాంటి చాలా క్వశ్చన్స్ మన బుర్రలోకి రన్ అవుతూ ఉంటాయి. వాటికి సరైన ఆన్సర్స్ మనకు ఆ రోజు తట్టకపోతే డెఫినెట్గా సెకండ్ డే మనము దానికోసం కష్టపడతాము. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. అలా మనము టైంని కూడా బాగా మేనేజ్ చేయగలుగుతాము. అండ్ ఇంకో పాజిటివ్ థింగ్ ఏంటంటే డిసిప్లైన్. మనం ఎంత బాగా చదివినా ఆర్ మనం ఎంత మంచి పొజిషన్లో ఉన్నా వితౌట్ డిసిప్లిన్ అది ఇన్కంప్లీటే అవుతుంది. ఇలా డైరీ రాయడం వల్ల మనల్ని మనం బాగా ప్రోగ్రెస్ చేసుకోగలుగుతాము. ఎందుకంటే మన మిస్టేక్స్ మనకు కనిపిస్తుంది. నెక్స్ట్ డే ఏ టైంకి లేవాలి, ఏ టైంకి లేస్తే ఏ వర్క్ కంప్లీట్ చేసుకోగలుగుతాము. అండ్ ఒక మంచి రొటీన్ని మనం అలవాటు చేసుకోవచ్చు. అండ్ ఇంకో బెనిఫిట్ ఏంటి అంటే మనకు మెంటల్ ఎక్సర్సైజ్ అనేది బాగా అవుతుంది. మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం చేసాము అనేది మనం రాసే టైంలో ఆ 10 to 15 minutes టైంలో మొత్తం గుర్తు తెచ్చుకుంటాము. అలా మనకు మెంటల్ ఎక్సర్సైజ్ అనేది అవుతుంది. అండ్ మనము పొద్దున్నుంచి సాయంత్రం వరకు జరిగిందంతా చాలా షార్ట్ టైంలో మనం రాసేయాలి కాబట్టి మనం మెయిన్ పాయింట్సే రాయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాము. సో ఎక్స్ట్రా స్టఫ్ అయితే ఏదైతే ఉంటో విచ్ ఈస్ అన్వాంటెడ్ అదంతా మనము ఎరేజ్ చేసేసుకుంటాం. దట్ మీన్స్ రిఫ్రెషింగ్ అవర్ ఎమోషన్స్. పిచ్చి ఎమోషన్స్ అన్నీ పక్కన పెట్టేసి మెయిన్ థింగ్స్ ఏదైతే ఉందో అవి మాత్రం మనము పెన్నుతో బుక్ మీద పెడతాం కాబట్టి ఇవి మనల్ని తెలియకుండానే నెక్స్ట్ డేకి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. అలా మన నెక్స్ట్ డే యాక్టివిటీస్ చాలా ప్రోగ్రెసివ్గా అండ్ ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట. ఇన్ కేస్ మనము ఈరోజు ఏం నేర్చుకోకుండా స్టెబుల్గా ఉంటే మనకు ఆ గిల్ట్ ఫీలింగ్తో నెక్స్ట్ డే ప్రొడక్టివ్గా ఉంచుకోవాలని మనకు అనిపిస్తూ ఉంటుంది.
ఆ రియలైజేషన్ అనేది ఖచ్చితంగా మనకు డే ఎండ్లో వచ్చేస్తుంది కాబట్టి నెక్స్ట్ డే చాలా రిఫ్రెషింగ్గా స్టార్ట్ చేస్తాము. అండ్ ఈ జర్నలింగ్లో చాలా టైప్స్ ఉంటాయి, ఆఫ్లైన్ ఆన్లైన్. పెన్నుతో బుక్ మీద రాసుకోవడం ఒక టైప్ అయితే, ఫోన్లో కూడా మనం డైరీ లాగా రాసుకోవచ్చు. బట్ నాకైతే పర్సనల్గా నాకు ఇలా పెన్నుతో రాస్తేనే మంచిగా అనిపిస్తుంది, సో నేను ఇదే ప్రిఫర్ చేస్తాను. కొంతమందికి ఇలా డైరీ క్యారీ చేయడం కుదరకపోవచ్చు, వాళ్ళకైతే ఆన్లైన్ అనేది బెస్ట్ ఆప్షన్. కొన్ని యాప్స్ కూడా ఉంటాయి, ఆ యాప్స్ ద్వారా వాళ్ళు రాసుకోవచ్చు అనమాట. నేను ఈ డైరీ అండ్ టు డూ లిస్ట్ ఆన్లైన్లో పర్చేస్ చేశాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కొనుక్కోవాలనుకుంటే కమ్యూనిటీ పోస్ట్లో లింక్ ఇస్తాను, అక్కడికి వెళ్ళి చెక్ చేయండి. అండ్ కొందరికి కమ్యూనిటీ పోస్ట్ ఎలా చూడాలో తెలియట్లేదు అనేసి చెప్పారు, వాళ్ళకి చెప్తున్నాను. నా ఛానల్ ఓపెన్ చేస్తే అక్కడ సైడ్కి కమ్యూనిటీ అని కనిపిస్తుంది, అక్కడ ట్యాప్ చేశారనుకో కమ్యూనిటీ పోస్టులు అన్నీ వస్తాయి. పైనే నేను లింక్ ఇస్తాను, ఆ లింక్ని ట్యాప్ చేస్తే డైరెక్ట్గా స్టోర్కి వెళ్ళిపోవచ్చు అనమాట. అలా పర్చేస్ చేసుకోవచ్చు ఏదైనా. అర్థం అయ్యిందనే అనుకుంటున్నాను. ఒకవేళ అర్థం కాలేదు అంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో స్క్రీన్ రికార్డింగ్ పెట్టైనా సరే చూపిస్తాను. నేను తీసుకున్న టు డూ లిస్ట్ బుక్ ఏదైతే ఉందో అది నిజంగా ఎంత బాగుందంటే మొత్తం ప్రాపర్ డీటెయిల్తో ఉంది. మనకు రాసుకోవడానికి చాలా సింపుల్ వేలో మొత్తం సెగ్రిగేట్ చేసి పెట్టారనమాట. నిజంగా ఈ బుక్ స్టూడెంట్స్కి అయితే ది బెస్ట్ ఆప్షన్. ఎవరికైనా టు డూ లిస్ట్ గురించి ఇంకా డీటెయిల్గా తెలుసుకోవాలనుకుంటే అది కూడా కామెంట్ చేయండి, మీకోసం డీటెయిల్గా చెప్తాను అసలు ఏముంది, ఎలా రాయాలి, ఏంటి అనేది. ఈ ఇయర్లో నాకు నేను గిఫ్ట్ చేసుకున్నది ఏదైనా ఉందా అంటే ఈ 2 బుక్సే, ఒకటి టు డూ లిస్ట్ అండ్ ఇంకొకటి డైరీ. నిజంగా నాకు చాలా బాగా నచ్చింది ఈ 2 ప్రోడక్ట్. అప్పుడప్పుడు ఇలా సెల్ఫ్ గిఫ్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మీకు నచ్చినది చక్కగా మీరు తీసుకోండి. ఇంక ఇది నా డైరీ స్టోరీ అన్నమాట. మళ్ళీ ఒకసారి షార్ట్గా బెనిఫిట్స్ చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ డిసిప్లిన్ ఒకటి, ఇంకొకటి సెల్ఫ్ లవ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, అండ్ ట్రాకింగ్ యువర్ ప్రోగ్రెస్, మెంటల్ ఎక్సర్సైజ్ జరుగుతుంది, అండ్ రిఫ్రెషింగ్ యువర్ ఎమోషన్స్, అండ్ ఒక మంచి రొటీన్ని మనం ఫాలో అవ్వగలుగుతాము. అండ్ గుడ్ కన్వర్జేషన్స్ ఏదైతే ఉందో అవన్నీ మనం గుర్తుపెట్టుకోగలుగుతాము, ఒక చోట రాసుకుంటాం కాబట్టి మెమరబుల్గా ఉంటుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. కాకపోతే నేను చాలా స్లోగా మాట్లాడాను కదా, ఎందుకంటే నేను హాస్టల్లో ఉంటాను, డే టైం మాట్లాడడానికైతే అస్సలు అవ్వదు, చాలా నాయిస్ ఉంటుంది, అందుకని నైట్ టైమే మాట్లాడాలి. ఇప్పుడు టైం అయితే 12:40 అవుతుంది, అందరు పడుకొని ఉన్నారు, వాళ్ళకి డిస్టర్బ్ అవ్వకుండా బయట కూర్చొని మాట్లాడుతున్నా, అందుకనే చాలా స్లోగా మాట్లాడుతున్నా అనమాట. ఇంతవరకు ఓపికతో విన్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. కొత్త వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నా గురించి తెలుసుకోవాలనుకుంటే ఇంట్రడక్షన్ వీడియో పక్కన పెడతాను, అది చూడండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి, కానీ ఈ వీడియోకి ఒక లైక్ అండ్ కామెంట్ చేసి వెళ్ళండి. ఎన్నో కళలతో, ఎన్నో ప్రయత్నాలతో, మరెన్నో ఓటములతో అన్నీ అధిగమించి మరో సంవత్సరంలో అడుగు పెడుతున్న మీ అందరికీ శుభం జరగాలని కోరుతున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు సంగీ వైబ్స్.